ఒకసారి తానే ప్రధాని అవుతానని అన్నారు మోడీ. జమ్మూ కాశ్మీర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన లేహ్లో మాట్లాడారు. ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తున్న ప్రాజెక్టుల్ని తానే ప్రారంభిస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు మోడీ. బడ్జెట్లో చిన్న సన్నకారు రైతులకు ప్రకటించిన సాయాన్ని వేగంగా అందజేసే ప్రక్రియ చేపట్టామని మోడీ చెప్పారు. పనిచేసే వారి నుంచే ఫలితం ఆశిస్తారు అనే నినాదంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల బరిలో దిగనుంది. 5 ఏళ్ల పదవీ కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఇదే నినాదంతో జనంలోకి విస్తృతంగా వెళ్లాలని ఆ పార్టీ యోచిస్తోంది. మరోవైపు మేనిఫెస్టో రూపకల్పనలో దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది ప్రజల సలహాలను స్వీకరించేలా నెల రోజుల పాటు భారత్ కి మన్ కీ బాత్ మోడీ కే సాత్ పేరుతో భారీ కార్యక్రమం చేపట్టింది. 2008 ముంబై బాంబు పేలుళ్ల కేసులో 2 పాకిస్తాన్ సైనిక అధికారులకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ముంబై సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పాక్ సైనికాధికారులు మేజర్ అబ్దుల్ రెహమాన్ పాషా, మేజర్ ఇక్బాల్ పేర్లను ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. వారిలో మేజర్ పాషా పదవీ విరమణ చేయగా మేజర్ ఇక్బాల్ పాకిస్తాన్ నిఘా విభాగంలో పనిచేస్తున్నట్టు భావిస్తున్నారు. పౌరసత్వ బిల్లుకు నిరసనగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రముఖ మణిపురి నటుడు, దర్శకుడు హరిభం శ్యామ్ సింగ్ పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. 2006లో ఆయన పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. లోక్సభలో కేవలం 2 ఎంపీలు మాత్రమే ఉండటంతో మణిపూర్ గళం వినిపించే అవకాశం లేకుండా పోయిందని హరిభం శ్యామ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం చిన్నదైనా పెద్దదైనా ప్రజల మనోభావాలను గౌరవించాలని హితవు పలికారు. జనాభా ప్రాతిపదికన ప్రాధాన్యం ఉండకూడదని, రాష్ట్రాల సమూహమే దేశమని గుర్తించాలన్నారు హరిభం శ్యామ్. మధ్యంతర బడ్జెట్లో రైతులకు ప్రకటించిన సాయంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. మధ్యంతర బడ్జెట్లో రైతులకు రోజుకు 17 రూపాయలే ఇచ్చారన్న రాహుల్ వ్యాఖ్యలను జైట్లీ తిప్పికొట్టారు. రాహుల్ పోటీ చేయబోయేది కళాశాల యూనియన్ ఎన్నికల్లో కాదని, జాతీయ ఎన్నికల్లో అన్న విషయం గుర్తుపెట్టుకోవాలని సెటైర్లు వేశారు. చిన్న సన్నకారు రైతులకు రానున్న రోజుల్లో ఇప్పుడు ప్రకటించిన ఆర్థిక సాయం మరింత పెరగవచ్చని చెప్పారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రానున్న ఎన్నికల్లో తమ భాష తెలిసిన వ్యక్తినే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని పాలించే వ్యక్తికి మాతృభాష రాకుంటే అతడు పాలించడానికి అనర్హుడని పరోక్షంగా నవీన్ పట్నాయక్ ను ఉద్దేశించన్నారు. పూరిలో నిర్వహించిన బహిరంగ ర్యాలీలో పాల్గొన్న షా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో అమీతుమీకి ఎక్కడికైనా ఎందాకైనా రెడీ అంటోంది మమత సర్కార్. శారదా చిట్ ఫండ్ స్కామ్లో సీబీఐ అధికారుల ఎంట్రీని బెంగాల్ పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవైపు మమత దీక్ష, సీబీఐ ఆఫీస్ దగ్గర సీఆర్పీఎఫ్ బలగాల మోహరింపుతో ఉద్రిక్తత నెలకొంది. అటు మమత వైఖరిపై సీరియస్ గా ఉన్న సీబీఐ చిట్ ఫండ్ స్కామ్ విచారణకు అడ్డుపట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్లో రాజ్యాంగ సంక్షోభ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికల వేళ చిట్ ఫండ్ స్కామ్ ను తవ్వి తీస్తున్నారంటూ ఆగ్రహంతో ఉన్న తృణమూల్ సర్కార్ సిబిఐ అధికారులను నిర్బంధించింది. శారదా చిట్ ఫండ్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను విచారించేందుకు సిబిఐ అధికారులు ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. సిబిఐ బృందాన్ని పోలీస్ కమిషనర్ ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. వారిని నిర్బంధించి పార్క్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సిబిఐ అధికారులు
అధికారులు పోలీస్ కమిషనర్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తే సిబిఐ జాయింట్ డైరెక్టర్ ను అరెస్ట్ చేసేందుకు బెంగాల్ పోలీసులు రెడీ అయ్యారు. దీంతో పోలీస్ కమిషనర్ ఇంటి ముందు హైడ్రామా నడిచింది. కోల్కతా పోలీస్ కమిషనర్ ఇంటికి రావడానికి మీకు ఎంత దమ్ముండాలి అంటూ సిబిఐ అధికారులపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. పోలీసులకు మద్దతుగా మమత కమిషనర్ ఇంటికి వెళ్లారు. నోటీసు ఇవ్వకుండా పోలీస్ కమిషనర్ ను ఎలా విచారిస్తారని నిలదీశారు. మొత్తం వ్యవహారం వెనుక మోదీ, అమిత్ షా హస్తం ఉందని ఆరోపించారామె. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా సమైక్య స్ఫూర్తిని కాపాడేందుకు దీక్ష చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. కోల్కతా మెట్రో రైల్వే స్టేషన్ ఎదురుగా దీక్షతో పాటు బడ్జెట్ ను కూడా అక్కడ నుండే ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. మరోవైపు అన్ని రాష్ట్రాల పోలీస్ వ్యవస్థలు కేంద్ర వైఖరిని ఖండించాలని మమతా పిలుపునిచ్చారు. Just it is a forceful instruction from the central order, Narendra Modi and Amit Shah. No search warrant, nothing. Nothing. They cannot destroy the institution. If the head of the department, if the head of the organization force is been humiliated, how the force will work? I will ask all the police forces, even including CISF, BSF, Army, CRPF, all the forces, including all the state forces, please be together and condemn this attitude of Narendra Modi government. పశ్చిమ బెంగాల్ వైఖరిపై సిబిఐ కూడా సీరియస్ గా ఉంది. చిట్ ఫండ్ స్కామ్ విచారణకు అడ్డుపడటాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి చిట్ ఫండ్ స్కామ్ పై దర్యాప్తు సుప్రీంకోర్టు ఆదేశాలతోనే జరుగుతోంది. మమతా ప్రభుత్వం కోర్టు ధిక్కారానికి పాల్పడుతుందని అంటున్నారు సిబిఐ అధికారులు. న్యాయ నిపుణులతో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామంటున్నారు తాత్కాలిక డైరెక్టర్ మన్నం నాగేశ్వరరావు. మొత్తానికి ఈ వ్యవహారం ఏ టర్న్ తీసుకుంటుందోనని రాజకీయ వర్గాలలో హాట్ చర్చ నడుస్తోంది. కోల్కతా కేంద్రంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ యుద్ధం తారస్థాయికి చేరుకుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజే బెంగాల్కు వెళ్లిన మోడీ దీదీపై నిప్పులు చెరిగారు. అవినీతికి పాల్పడకపోతే కాపలాదారుని చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మోడీ వ్యాఖ్యలకు ధీటుగానే బదులిచ్చారు మమత. ఎన్నికలకు ముందే అవినీతి గుర్తుకొచ్చిందా అంటూ కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు కేంద్రం తీరును ఖండించాలని అన్ని రాష్ట్రాలకు పిలుపునిచ్చారామె. రాజకీయంగా సిద్ధాంతపరంగా ఎప్పటి నుండో మోదీని టార్గెట్ చేశారు మమతా బెనర్జీ. అవకాశం చిక్కినప్పుడల్లా మాటల తూటాలు విసురుతూనే ఉన్నారు. కేంద్రంతో అమీతుమీకి సిద్ధమని చాలాసార్లు ప్రకటించారు. అంతేకాదు అన్ని పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు. అయితే బెంగాల్లో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ తృణమూల్ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరోసారి డైలాగ్ వార్ పీక్కి చేరింది. పౌరసత్వ చట్టం, గ్రామీణ సమస్యలు, సిబిఐని రాష్ట్రంలో నిషేధించడం లాంటి అంశాలను ఎజెండాగా చేసుకొని మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు మోదీ. దీదీ పాలనంతా అవినీతిలో మునిగిపోయిందని విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ ను ట్రిపుల్ టీతో పోల్చారు. తృణమూల్లో తోలాబాజీ ట్యాక్సులు ఇకపై కొనసాగనివ్వబోమని హెచ్చరించారు. అవినీతికి పాల్పడకపోతే మమతా బెనర్జీ చౌకీదారుని చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారాయన. అటు మమత కూడా అదే స్థాయిలో రివర్స్ అటాక్ చేశారు. విపక్షాలను రాజకీయంగా ఎదుర్కోలేకే మోదీ వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. అవినీతి పేరుతో తనను భయపెట్టలేరని ఘాటుగానే బదులిచ్చారు. కోల్కతా ఘటనపై ట్విట్టర్లో స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వాలను భయపెట్టేందుకే కేంద్రం అన్ని వ్యవస్థలని దుర్వినియోగం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ, షా ద్వయం ఏ రకంగా వ్యవహరిస్తున్నారో చెప్పేందుకే ఇదే నిదర్శనమన్నారు. మమతా బెనర్జీకి తామంతా అండగా ఉంటామన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్యంగా పోరాడతామన్నారు చంద్రబాబు. కేంద్ర సర్కార్ తీరు, విధానాలపై గత కొంతకాలంగా కాంగ్రెస్, తృణమూల్, టీడీపీ, ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ, జేడీఎస్, డీఎంకే పార్టీలన్నీ కేంద్రంపై గుర్రుగా ఉన్నాయి.
ఈ మధ్య బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ కోల్కతా వేదికగా గలమెత్తాయి. మోదీని గద్దెదించడమే లక్ష్యంగా భారీ సభ నిర్వహించాయి. తాజాగా కోల్కతా ఘటనతో మరోసారి కేంద్రంపై దండయాత్రకు సిద్ధమవుతున్నాయి నాన్ ఎన్డీఏ పార్టీలు. మళ్లీ తానే అంటున్నారు ప్రధాని మోడీ. అప్నీ బాత్ మేరే సాత్ అంటున్నారు కాంగ్రెస్ అధినేత రాహుల్. ఎన్నికల తరుణంలో ఇద్దరి మీటింగులు, స్టేట్మెంట్లు వార్తల్లో నిలుస్తున్నాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటు ప్రధాని మోదీ, అటు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పాల్గొంటున్న మీటింగ్లు, ఇస్తున్న స్టేట్మెంట్లు ఆసక్తికరంగా మారుతున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, ప్రధానిగా మరోసారి తానే బాధ్యతలు చేపడతానని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్లో కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసిన ప్రధాని మోదీ వాటి రిబ్బన్ కటింగ్ కూడా తానే చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. జమ్మూ ప్రాంతంలో ఎయిమ్స్ కు, యూనివర్సిటీ ఆఫ్ లడఖ్ కు పునాది రాయి మోదీ వేశారు. ఇక అప్నీ బాత్ రాహుల్ కే సాత్ అంటూ రాహుల్ తో మనమాట అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ అధినేత. ఇందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల యువతను కలుసుకొని దేశ భవిష్యత్, ప్రభుత్వాల పని, సమాజంలో రావాల్సిన మార్పులు తదితర విషయాలపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. తొలి దశలో ఢిల్లీ, అస్సాం, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్ల నుండి వచ్చిన ఐఐటి, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ విద్యార్థులు శుక్రవారం రాత్రి ఢిల్లీలోని ఓ చైనీస్ రెస్టారెంట్లో రాహుల్ ని కలిశారు. కాంగ్రెస్ పార్టీతో సమావేశమని చెప్పి ఏకంగా రాహుల్ గాంధీ ప్రత్యక్షం కావడంతో విద్యార్థులు ఆశ్చర్యపోయారు. మొత్తానికి సార్వత్రిక ఎన్నికల ముందు ఇద్దరి నేతల తీరు ఆసక్తికరంగా మారింది. ఒమన్లో చిక్కుకున్న తన కుమార్తెను కాపాడాలంటూ హైదరాబాద్కు చెందిన ఓ మహిళా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ను కోరారు. ఉద్యోగం నిమిత్తం ఒమన్ వెళ్లిన తన కుమార్తె ఉచ్చులో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్కు చెందిన షహీదా బేగం అనే మధ్యవర్తి ద్వారా తన కూతురు ఒమన్కు వెళ్లిందని తెలిపారు. తన కూతురు ఎంతో వేదనను అనుభవిస్తోందని, వీలైనంత త్వరగా మధ్యవర్తుల చెర నుంచి విడిపించాలంటూ రషీదా సుష్మా స్వరాజ్ను కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ చాలా తెలివైన సేల్స్ మ్యాన్ అని సెటైర్లు వేశారు. బట్టతల కలవారికి జుట్టు మొలుస్తుంది అనే హామీ ఇచ్చి దువ్వెనలు అమ్మే సత్తా ఆయనకు ఉందన్నారు. బీహార్ యువతకు మోడీ నిజస్వరూపాన్ని తెలియచేయడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన ఆకాంక్ష సభకు రావటం ఆనందంగా ఉందని అన్నారు తేజస్వి. మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి చిక్కులు తప్పేలా లేవు. ఆయనను ప్రశ్నించేందుకు సీబీఐకి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆయనను ప్రశ్నించాల్సి ఉందని అనుమతించాలని సీబీఐ కోరటంతో అనుమతి ఇచ్చారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకుని విచారించవలసి ఉందని ఢిల్లీ హైకోర్టుకు ఈ నెల 25న సీబీఐ, ఈడీ తెలిపాయి. ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో చిదంబరాన్ని ప్రశ్నించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలోనే అనుమతి ఇచ్చింది. వీడియోకాన్ రుణాల వ్యవహారంలో చందా కొచ్చెర్పై మనీ లాండరింగ్ ఆరోపణల కింద కేసు నమోదైంది. ఐసీఐసీఐ బ్యాంక్ వీడియోకాన్ రుణం కేసులో 1875 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు సీబీఐ ఆరోపిస్తోంది. ఇదే కేసులో సీబీఐ ఇప్పటికే చందా కొచ్చెర్ దంపతులతో పాటు వీడియోకాన్ చీఫ్ వేణుగోపాల్ ధూత్లపై ఛార్జ్షీట్ నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ కీలక సోదాలు, దాడులు చేపట్టింది. ఐసీఐసీఐ బ్యాంక్ వీడియోకాన్ కు రుణాలు జారీ చేయడంలో క్విడ్ ప్రోకో జరిగినట్టు ఆరోపణ